ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం ప్రభు చిత్తం అయితే చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా మనందరం కూడా ఇప్పుడు ఒక మంచి అంశాన్ని తెలుసుకోబోతున్నాం. అందుకు తీవ్రంగా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు మనం వినబోయే అంశము ఒకసారి చూడండి. అపోస్తలులు వారు నియమించిన 7 పౌలు, శీలయు, బర్నబా, ఇంకా ప్రిస్కిల్ల, అకులయు, తిమోతి, తీతు వీరందరూ క్రొత్త నిబంధనకే పరిచారకులు. క్రొత్త నిబంధనకే పరిచారకులు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, ఇంకా ఆయన చనిపోయి తిరిగి లేవటం ఇవన్నీ ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? క్రొత్త నిబంధనకు పోయిన అంతకుముందు చెప్పాను మీకు, క్రీస్తు క్రొత్త నిబంధనకే మధ్యవర్తి. క్రొత్త నిబంధన ద్వారా మనం పరలోకానికి వెళ్తామని తెలుసుకున్నాం. చాలా సిద్ధాంతపరమైనటువంటి లేఖనాలు తూచా తప్పకుండా తెలుసుకుపోయే అంశం ఇది. లేఖనాలు బాగా పరిశోధించే కానీ ఈ విషయం అర్థం కాదు. చాలా తీవ్రంగా మనం ఈ వాక్యాన్ని వినాల్సి ఉంటుంది. ఈవేళ మనం వినబోయే అంశం అపోస్తులు, ఇంకా బైవారు అందరూ కూడా అపోస్తులు, వారు నియమించిన అపోస్తులు, ఇంకా స్టెఫను, ఫిలిప్పు, వాళ్ళు 7 నియమించారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో తీమాకండి. అయితే ప్రిస్కిల్ల, అకుల, బర్నబా, పౌలు, తిమోతి, తీతు వీళ్ళందరూ క్రొత్త నిబంధనకే పరిచారకులు, కానీ పాత నిబంధనకు పరిచారకులు కాదు వాళ్ళు. అసలు క్రొత్త నిబంధనకు పరిచారకులు అంటే క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది తెలవాలి ముందు. క్రొత్త నిబంధన అంటే ఏంటది చూడండి, ఒక్క మాటలు తెలుసుకుందాం మనం. లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 ప్రభువే చెప్పాడు క్రొత్త నిబంధన అంటే ఏంటో చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 19 నుంచి చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 19 నుంచి చూడండి. అది చూడండి. ఇక్కడ ఏమన్నాడు? యేసుప్రభు వారే స్వయంగా చెప్పేటి మాటలు. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన, ఇది వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఒక రొట్టెని పట్టుకున్నాడు, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడని చెప్పాడు. ఇది మనం ఆయన చెప్తున్న మాట. చూడు 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు సిందింపబడుతున్న నా రక్తమూలనైన క్రొత్త నిబంధన. చూసావా? ఈ గిన్నె మీ కొరకు సిందింపబడిన నిబంధన రక్తం అంటే నా రక్తమూలనైన క్రొత్త నిబంధన. అంటే క్రీస్తు బ్రతికుండగా క్రీస్తుని గురించి ఎవరు బోధించలేదు. క్రీస్తు చనిపోతే కానీ అప్పుడు క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. అది అర్థం కావాలి ముందు. ప్రపంచంలో చాలామంది క్రొత్త నిబంధన అంటే ఎక్కడి నుంచో మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా క్రొత్త నిబంధన కాదు, అది పాత నిబంధన చట్టమే. అది సున్నతి యేసుప్రభువు కూడా పొందాడు. కనుక క్రొత్త నిబంధనకు మాత్రమే పరిచారకులు వీళ్ళందరూ కూడా. అది నా రక్తమూలనైన క్రొత్త నిబంధన. అది ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు మరణం తర్వాత అమల్లోకి వచ్చింది. అది హెబ్రీ పత్రిక
అపోస్తులుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక చూడండి, 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ అధ్యాయము చూడు, ఇక్కడ ఏమన్నాడు పౌలు, నేను చదువుతున్నాను. అయితే క్రీస్తు 11వ వచనం, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ తలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చల్లుటయు శరీర శుద్ధి అగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు తను ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషణగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము రాసిన వాడు మరణము పొందితే మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుకుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చెల్లదు. క్రీస్తు చనిపోతే కానీ క్రొత్త నిబంధన అమల్లోకి రాదు. ఆయన రక్తమే క్రొత్త నిబంధన. అందుకే ఆ క్రొత్త నిబంధన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అదంతా క్రొత్త నిబంధన బోధ. అది ఈ బోధ చెప్పకుండా ఏదైనా మాకు తెలుసు అని చెప్పుకుంటే చెప్పటం గుడ్డి బోధ అవుతుంది. అందరూ దేవునికి విరుద్ధమైన స్థలానికి వెళ్ళే ఆ సమయం ఏర్పాటైంది. అందుకని లేఖనాలు స్పష్టంగా తెలుసుకోవాలి మనం. అంటే క్రీస్తు రక్తమే క్రొత్త నిబంధన, దానికే పరిచారకులు. అందుకే ఈ క్రొత్త నిబంధనలో మొదటిసారి ప్రసంగం పేతురు చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36 నుంచి చదువుతున్న చూడండి. అపోస్తుల కార్యాలు ఇది తొలిగా క్రొత్త నిబంధన బోధ ప్రారంభం. క్రీస్తు రక్తాన్ని గురించి, క్రీస్తు మరణాన్ని గురించి, సమాధిని పునరుద్ధానాన్ని గురించి పేతురు యెరూషలేములో నిలబడి చెబుతున్నాడు. ఆయన చెప్పే మాట 16-17 భాషల్లో వినబడుతుంది. ఒక్క మాట, విద్య లేని పామరుడు. ఆ చెప్తూ చూడు ఆయన ఏమన్నాడు. 2వ అధ్యాయము 36 నుంచి చూడండి. ఇదే క్రొత్త నిబంధనలో మొదటిసారి తొలి ప్రసంగం యెరూషలేములో క్రీస్తుని గురించినటువంటి బోధ ప్రారంభమైంది. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. చూసావా, పేతురు విద్య లేని పామరుడు. అందరూ అన్ని లక్షల మంది ఉన్నారు. క్రీస్తును తన్నిన వారు, సిలువేసిన వారు, హేళన చేసిన వారు, ఉమ్మి వేసిన వారు అందరూ అక్కడ ఉన్నారు ఆ సభలో. వాళ్ళని ఉద్దేశించి ఫేస్ టు ఫేస్ మీరు సిలువ వేసిన యేసుని ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలన్నారు. అప్పుడు వెంటనే ఆ మాటిన్న వారు హృదయంలో నొచ్చుకొని, అంటే ఆ హృదయంలో బాధపడ్డారు. నొచ్చుకున్నారంటే పొడవబడ్డారు. అని మామూలు కత్తి కాకుండా వాక్యం అనే మాటతో పొడవబడ్డారు తన ప్రసంగంలో. అప్పుడు వాళ్ళందరూ వాక్యం విని, నిజమే మనమే చంపాము, మనమే క్రీస్తుని దారుణంగా హింసలు పెట్టామని వాళ్ళు నొచ్చుకొని చూడు ఏమన్నారు వాళ్ళు. హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా
మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూసేవా సహోదరులారా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మేమేం చేయాలి ఇప్పుడు అని అడిగారు వాళ్ళందరూ. అంటే బాధ కలిగింది వాళ్ళకు. అదే మారు మనసు. అంతటితో ఆకుండా పౌలు అన్నాడు, వాళ్ళు మారు మనసు పొంది అంటే చాలా మనసులో బాధపడుతున్నా అది సరైన మారు మనసు కాదు అని చెప్పి పౌలు అన్నాడు, మీరు మారు మనసు పొందాలి. ఏడవటం మారు మనసు కాదు, ఏడవటం భక్తి కాదు. అది నువ్వు మారు మనసు పొందు. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఇది జరిగిందాక ఎవరికి వాక్యం కూడా తెలియదు. పరిశుద్ధాత్మ వరం ఎప్పుడైతే పొందుతారో, పాప క్షమాపణ ఎప్పుడు వచ్చిందో అప్పుడు దాకా లేఖనాల్లో ఉన్న విషయం ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మడు తెలియపరచబోతే బాప్తిసం ద్వారానే ఒకటి పాప క్షమాపణ, రెండోది పరిశుద్ధాత్మ వరం పొందుతాం. మన అందరం వరం పొందిన వాళ్ళు ఇక్కడ, బాప్తిసం పొందిన వాళ్ళందరూ. ఎవరైతే పొందలేదో వాళ్ళకి ఆ వరం దక్కదు. ఇంకా అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులోకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందమని చెప్పాడు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది అంటే క్రీస్తు లేచిన శరీరంలోకి చేర్చబడ్డారు వాళ్ళు. అంటే చూడండి, వాళ్ళు ఆ 3,000 మంది బాప్తిసం పొందినాక వాళ్ళు చేసిన పని చూడు ఏం చేశారు వాళ్ళు. చూడండి 40 వచ్చిన, ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఏ బోధ ఇది? ఎలా చెప్పాలి మీకు? ఇది ఎలా అర్థమైద్ది? ఇది ఎన్నాళ్ళు తెలుసుకుంటే మనం తెలుసుకుంటాం ఈ విషయాన్ని. ఇంత స్పష్టంగా లేఖనాలు ఘోషిస్తున్నాయి. చూడు, మనుషులు మెప్పుకోరు, మనుషుల కోసం మనం భక్తి చేస్తే నరకం తప్పదు. చూడు, ఇక్కడ ఏమన్నాడు స్పష్టంగా చెప్తుండే ఆయన, అర్థం చేసుకోండి దీన్ని. చూడు 42 వచ్చిన వాళ్ళు చేసిన పని చూడండి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎడతెగక. చూసావా, అపోస్తుల బోధ ఏది? క్రీస్తు బోధ. అపోస్తుల బోధ, అపోస్తుల బోధ క్రీస్తు బోధ. క్రీస్తు బోధే పౌలు బోధ, క్రీస్తు బోధే ప్రిస్కిల్ల అకుల బోధ, క్రీస్తు బోధే మళ్ళీ తిమోతి తీతు వీళ్ళందరి బోధ. వీళ్ళందరూ క్రొత్త నిబంధనకే పరిచారకులు. ఒక్కళ్ళు కూడా క్రీస్తుకి మత్తయ్య, మార్కు, లూకా, యోహాను సువార్తలో క్రీస్తుని గురించి బోధించిన వాళ్ళు లేరు. ప్రవచనాలు చెప్పారు క్రీస్తుని గురించి చాలామంది, అలా పుడతాడు, ఎలా సిలువ పెడతాడని. క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో, ఎక్కడి నుంచి క్రొత్త నిబంధన, అసలు క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం అని చాలామందికి ఇప్పుడు కూడా తెలియదు. చాలా విచారం ఇది. ఒకవేళ తెలియపోయాడు ఎందుకన్నాడు, మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారినై ఉండాలి. కులానికి, మనుషులకు భయపడకూడదు. అందుకని మీరు మూర్ఖులోకి ఈ తరం వారికి వేరే వాళ్ళు వేరయ్యి రక్షణ పొందండి. వేరే వాళ్ళు నువ్వు, నీ యొక్క జీవితం వేరుగా ఉండాలి. సామాన్యం కాదు ఇది. అలా వేరే అంటే అపోస్తుల బోధ క్రీస్తు బోధ, పౌలు బోధ క్రీస్తు బోధ. అందుకని పౌలు స్పష్టంగా చెప్పేశాడు చూడండి. కానీ ఇక 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చూడండి ఒకసారి. 3వ అధ్యాయము కొంచెమే, అంతే, ఎక్కువసేపు చెప్పుకోలేము ఇవాళ. 3వ అధ్యాయము చూడండి, పౌలు స్పష్టంగా చెప్పాడు. బాగా అర్థం చేసుకోండి దీన్ని మీరు. చూడు 4వ వచనం కానుంచి, 2 కొరింథీ 3వ అధ్యాయం 4వ వచనం కానుంచి, క్రీస్తు ద్వారా దేవుని మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు.
పౌలు ఎంత లోతుగా మాట్లాడుతుందో అర్థం చేసుకోండి. విద్వాంసుడు, పండితుడు ఆయన చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఈ లేఖనాలకి మీరు లోబడకపోతే, ఆశామాషాగా భక్తిలో తొలగిపోతే గురి తప్పినట్టే. మీరు పరలోక మార్గం కట్ అయిపోయినట్టు. ఇకప్పుడు బాధ్యతగా తీసుకోవాలి దీన్ని మనం. చూడేమన్నాడు ఎక్కడైనా, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. చూసేవా ఏమన్నాడు ఆయన? చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మాకు సామర్థ్యం ఏం చెప్పే సామర్థ్యం మామూలైంది కాదు, అది ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు పరిచయాలు ఉండటానికి మాకు సామర్థ్యం ఇచ్చాడు. ఈ రీతిగా సున్నతి పొందిన వారికి కూడా పౌలుకు సామర్థ్యం ఇచ్చాడు, పేతురుకు సామర్థ్యం ఇచ్చాడు, అపోస్తులు 12 మందికి సామర్థ్యం ఇచ్చాడు. క్రొత్త నిబంధనకు అంటే పరిచారకులకు ఉండటానికి కోసమే. చూడండి, గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుతున్న చూడండి. 2వ అధ్యాయము గలతీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారి అంతటి వారైనా నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపనలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడినో అలాగు సున్నతి పొందన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుగా ఉంటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములకు ఎంచబడిన యాకోబు, కేప, యోహాను అనువారు నాకు అనుగ్రహమైన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండుటకు చెప్పి తమతో పాలువారం అవునట్టుకు సూచనగా మాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. చూసేవా ఎంత విపులంగా ఉంది బైబిల్. క్రొత్త నిబంధనకే సామర్థ్యం ఇచ్చాడు అపోస్తులందరికీ. కొత్త నిబంధనకే సామర్థ్యం కలిగించాడు. పేతురుకు సామర్థ్యం కలిగించిన వాడే మాకును సామర్థ్యం కలిగించాడు. ఆయన సున్నతి పొందిన వారికి 12 మంది, నేను సున్నతి పొందిన వారికి నేను. బోధ ఒక్కటే, 2 కాదు బోధలు. ఇంత విపులంగా ఉంది లేఖనాల్లో. తెలుసుకుంటే ఎంతో మనం దాన్ని టేకప్ చేసుకుని జీవితంలో భాగం చేసుకోవచ్చు. మనకి అర్హులం కానటువంటి మనలను క్రీస్తులోకి తెచ్చాడు దేవుడు. దీనికి ఏమి చెల్లించాం మనం? ఏమిస్తాం ఆయనకి? చూడండి, మళ్ళీ 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. గుర్తుంచుకోండి, ఇక్కడ పేతురుకు అపోస్తులందరికీ సామర్థ్యం కలిగించిన వాడు యేసుప్రభువే. అంటే క్రొత్త నిబంధనకే వాళ్ళు పరిచారకులు. చూడండి అక్కడ 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుకున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోసే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చూడండి, నేటి వరకు 15 వచ్చిన నేటి వరకు మోసే గ్రంథం చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయాల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. చూడండి 17 వచ్చిన తీవ్రంగానండి.
ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసేవా, ప్రభువే ఆత్మ, ప్రభు రక్తమే క్రొత్త నిబంధన. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండను. మనం మహిమ నుండి అధిక మహిమ, పాత నిబంధన నుంచి మనం వేరయ్యి అధిక మహిమ మనం పొందుచున్నాము. చాలా వివరంగా చెబుతున్నాడు పేతురు ఈ విషయాన్ని. చాలామంది అర్థం చేసుకోవట్లేదు దీన్ని. చాలామంది సందాలు ఇస్తే ఇవన్నీ కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. నీకు చేతనైతే నీ జీవితంలో ఒక్కొక్కరికి నీ సత్యాన్ని చెప్పిన వాళ్ళు మీ మనసులో నమ్మకం ఏర్పడింది. సత్యం నుంచి తప్పిపోవడానికి నువ్వు పనిచేసావా? సత్యంలో తీసుకొస్తాను నువ్వు పనిచేసావు, అది నీ పనికి రేపు ఫలం ఉంటుంది. రేపు సత్యాన్ని నుంచి తప్పిపోయావా, అది నీకు పనిష్మెంట్ తప్పదు. అది సత్యంలోకి తీసుకొస్తాను నువ్వు ప్రయాసపడ్డావా, సత్యం నుంచి తప్పించడానికి బయటపడ్డా నువ్వు ప్రయాసపడ్డావా? అపోస్తులందరూ క్రొత్త నిబంధన విషయమై ప్రాణాలు అర్పించారు వాళ్ళు. చూడు ఇక్కడ 17-18 ఏమన్నాడు ఆయన, ప్రభువే ఆత్మ. బాగా అర్థం చేసుకోండి, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమోలే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసేవా, వీరందరూ కూడా క్రొత్త నిబంధనకే పరిచారకులు. అపోస్తులు 12 మంది, అపోస్తులైన పౌలు, అపోస్తులు ఏర్పాటు చేసిన స్టెఫను, ఇంకా ఫిలిప్పు, వీళ్ళందరూ 7 వాళ్ళు. పౌలు మరి పోతే శీలయు, బర్నబాయు, ఇంకా ప్రిస్కిల్ల, అకులాయు, తిమోతి, తీతు, వీళ్ళందరూ కూడా క్రొత్త నిబంధనకే పరిచారకులు. ఇలా స్పష్టంగా తెలుస్తుంది. అపోస్తుల కార్యాలకు ముందు ఎక్కడన్నా క్రీస్తు బోధ ఉందా? ఇంత వివరంగా తెలుస్తుంది బైబిలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం కన్నా క్రీస్తుని గురించి ఎవరైనా చెప్పారా? లేదు. స్పష్టంగా తెలుస్తుంది బైబిల్ వివరంగా. దాన్ని ఇప్పుడు కూడా మనం దాన్ని సమాధి చేస్తున్నాం. అందుకని నువ్వు సత్యాన్ని నుంచి తప్పించే వాళ్ళు ఉన్నావా, ఏమన్నా ఆశించి మార్గం తప్పేదానికి ఉండవా, తప్పేవాడుకు ఉండవా? గుర్తు చేసుకోండి మీరు. కానీ అది చాలా ప్రమాదం. అది చాలామంది చూడండి, ఆకాను కానీ ఇంకా చాలామంది ఆశించి చాలా తప్పులు చేసి వాళ్ళు రక్షణ పోగొట్టుకున్నారు. గేహేజు వీళ్ళందరూ కూడా. చూడు ఇక్కడ ఏమన్నాడు మళ్ళా, ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఆ రోజుల్లో అపోస్తులను చంపేస్తున్నారు. చూడు, ఇది యెరూషలేములో ఒక్కసారే పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఒకే రోజు ఒకేసారి అందరికీ ఈ యొక్క శక్తిగల వాక్యం ఒక్కసారి అప్పగించాడు పరిశుద్ధులకి. ఈ బోధను, ఈ బోధ చేయాలి ప్రతి ఒక్కరు, అప్పుడు రక్షింపడతారు వాళ్ళు. యోధా పత్రిక చూడండి, యోధా పత్రిక, యోధా 1వ అధ్యాయము 3వ వచనం. ఇక నేను వాక్యాన్ని ఆఫ్ చేయబోతున్నాను. చూడండి, యోధా పత్రిక చూడండి బైబిల్లో. యోధా పత్రిక, యోధా పత్రిక తీసారు అందరూ. యోధా రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోధా రాసిన పత్రిక 3 యోహాను తర్వాత ఉంటుంది. 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడి రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష శక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. చూసేవా, ఒక్క బోధ, రెండో బోధ లేదు. ఒకే సంఘం, రెండోది లేదు.
చూడు, ప్రవక్తలందరూ చెప్పారు ఈ విషయాన్ని గురించి. ఎంత స్పష్టంగా ఉన్నది. చూడు ఏమన్నాడు యోధా, ప్రియులారా, మనందరికి కలిగేటి రక్షణ గూర్చి మీకు వ్రాయబడిన విశేష శక్తి గల వాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులకు ఒక్కసారి నా బోధ నిమిత్తం మీరు పోరాడాలని, అందుకోసం నేను మీకు రాయాల్సి వచ్చింది. ఈ బోధ కోసమే మీరు పోరాడాలి. ఇంకా 2వ యోహాను చూడండి, ఎందుకు చదువుతాను, ఇక వాక్యం ముగించుకుందాం. మీరు యోహాను రాసిన 2వ పత్రిక చూడు, నేను చదువుతున్న 8 నుంచి 11 వరకు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయిన ఉన్నాడు, అంటే క్రీస్తు విరోధి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, చూడండి, క్రొత్త నిబంధన బోధ నిలిచి ఉండక, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. మీరు వాళ్ళ పాపంలో మీరు కూడా పాలు పంచుకుంటారు. మీరు ఎవడైనా ఈ బోధన తేక వేరొక బోధన తెస్తే ఎలా? క్రీస్తు యొక్క బోధ లేకపోతే రక్షణ ఉండదు. ఇక చివరిగా ఒక్క మాట చెప్తే ఆపేస్తాను, ఎందుకంటే చాలా కిటికల అంశం ఇది. అనేక మందికి, చాలామందికి ఒకవేళ ద్వేషం కూడా రావచ్చు. కానీ ప్రియులారా, అర్థం చేసుకోమని బ్రతిమలాడుతున్నాను. క్రొత్త నిబంధనకే వాళ్ళందరూ పరిచారకులు, అపోస్తులు 12 మంది. అపోస్తులు నియమించిన 7 అంటే స్టెఫను చంపేశారు భయంకరంగా. జబదేవ కుమారులు యాకోబుని కత్తితో నరికేశారు. అప్పుడు ఆ టైం అది. అలాగూ చాలా పేతుని కూడా జైల్లో వేశారు. దేవుడు తప్పించాడు దూతను పంపించి. అపోస్తులు అందరూ తమ ప్రాణాలు ధారపోసారు క్రొత్త నిబంధన కోసం. తర్వాత పౌలు, మరి పోతే శీలయు, బర్నబా, ఇంకా ప్రిస్కిల్ల, అకుల, ఇంకా ఒక మంచి ప్రవీణుడు ఒక ఆయన ఉన్నాడు యూదులలో, అపోలను ఒక అతని గురించి వచ్చేవారం మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఒక్క వాక్యం జ్ఞాపకం గుర్తుంచుకోండి. అది తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడు 13వ వచనం. మనం ఎలా రక్షింపడ్డారో చెప్తున్నారు చూడు. ఆయన తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 13 చదువుతున్నా. తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి. ప్రభువు వలన ప్రేమిపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. చూసావా? ఆది నుండి మీరు లిస్టులో ఉండరు. ఆత్మ అంటే క్రొత్త నిబంధన మనల్ని పరిశుద్ధపడుతుంది. క్రొత్త నిబంధన క్రీస్తు రక్తం. చాలామందికి ఇది అవగాహన కాదు. చాలా కష్టపడాలి, పోరాడాలి, లేఖనాలు చదవాలి, దేవుడు తెలియపరచాలి, దేవుడే సామర్థ్యం ఇవ్వాలి. మన విద్య వలన, మన సామర్థ్యం వలన లేఖనాలు అర్థం కాజాలవు. ప్రభువు తెలియపరచబోతే మనకేమీ తెలియదు. ఇది తెలియచెప్పితే కొంతమంది బాధపడతారు. అయినా సరే వాళ్ళు బాధపడినా మనం ఇది సత్యాన్ని చెప్పడానికి భయపడకుండా చెప్పాల్సిందే. చూడు ఇక్కడ ఏమన్నాడు పౌలు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన. ఏంటది? ఆత్మ అంటే క్రొత్త నిబంధన. అక్షరము చంపున ఆత్మ జీవింపజేయను అంటే పాత నిబంధన చంపిన శిక్ష వేసింది, ఆత్మ జీవింపజేసింది. ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన, చూడు ఎంత తేటగా చెప్తున్నాడు ఆయన, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొని కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్ములను పిలిచాను. కాబట్టి
సహోదరులారా, నిలుకడుగా ఉండి మా నోటి మాట వలనైనా మా పత్రికల వలనైనా మీరు బోధింపబడిన ఎడల బోధింపిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించునని మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యము ప్రతి సద్వాక్యమును మిమ్మును స్థిరపరచునుగాక. చూసేవా ప్రియులారా, ఆది యందు మిమ్మల్ని ఏర్పడినాడంటే అక్కడ పుట్టినోడు చూడండి, 13వ వచనంలో ఏముందో, 3వ నెంబర్ చూడండి. అక్కడ దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను అన్న కాడ చూడు ఏముందో. ఏంటండి చూడు, ఇక్కడ ప్రథమ ఫలముగా, దేనిగా? ప్రథమ ఫలంగా మనల్ని ఎన్నుకున్నా అంట. చూసావా? గుర్తుంచుకోండి ప్రియులకి, వాక్యాన్ని ఆప్చేస్తున్నాను. అపోస్తులు వారు నియమించిన స్టెఫను, ఫిలిప్పు, ఇంకా వాడు 7, పౌలు, శీలయు, బర్నబా, ఇంకా ప్రిస్కిల్ల, అకుల, తిమోతి, తీతు, అంటే వీరందరూ క్రొత్త నిబంధనకే పరిచారకులు, క్రొత్త నిబంధనకే క్రీస్తు మధ్యవర్తి. వీళ్ళందరూ క్రొత్త నిబంధనకు క్రీస్తు బోధకే పరిచారకులు. అందుకని అపోస్తులు బోధ సహవాసమును రొట్టె విడిచినందు వీరు విడతెక్కుండారు. అపోస్తులు బోధ కోసమే వాళ్ళు ప్రయాసపడి ప్రాణాలు ధారబోశారు. కనుక వీరందరూ కూడా క్రొత్త నిబంధనకే పరిచారకులు. కనుక మీరు ఈ విషయాన్ని గుర్తించాలని దయగల దేవుడి ఉదయకాలం మనకు తెలియపరిచిన వాక్య భాగాలకై తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి పక్షముగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభువుకు మన తండ్రికి చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. వందనాలు మరి.